హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీ తెలంగాణ వంటలు అండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి కుస్కా రెసిపీ ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనకు ఇంట్లో ఏమీ వెజిటేబుల్స్ లేనప్పుడు, ఓన్లీ టమాటాలు మాత్రం ఉన్నప్పుడు ఇలా టేస్టీగా తినాలి అనిపిస్తే కుస్కా రెసిపీ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది. అది కూడా మనం కుక్కర్లో చేసుకోవచ్చు. ముందుగా నేను వచ్చేసి 4 కోడిగుడ్లు ఉడకబెట్టాను. కోడిగుడ్లు వచ్చేసి ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు. తర్వాత ఇందులో ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని బాస్మతి రైస్ వచ్చేసి 2 గ్లాసులు తీసుకున్నానండి. ఇవి కోహినూరు బాస్మతి రైస్ ఫ్రెండ్స్. నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి దాదాపు 5గురికి సరిపడా తీసుకుంటున్నానండి. ఈ బాస్మతి రైస్ వచ్చేసి నేను 2 టైమ్స్ వాష్ చేసి ఇలా కొన్ని వాటర్ పోసి నానబెడుతున్నాను. హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ అయితే మినిమం అండి, కంపల్సరీ. మనకు మంచిగా నానబెడితేనే రైస్ వచ్చేసి మనకు పలుకుగా వస్తుంది, అలాగే పొడి పొడిగా ఉంటుంది అండి. ఇంకా ఇందులోకి కావాల్సిన హోల్ బిర్యానీ సామాన్ అండి. ఇది వచ్చేసి జాజికాయ ఫ్రెండ్స్. ఇది కంపల్సరీ ఉండాలి. జాజికాయ ద్వారానే మనకు కుస్కా రెసిపీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అండి. మీరు ఈ రెసిపీ ఇదివరకు చాలాసార్లు చూసి ఉండొచ్చు, కాకపోతే నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తాను ఇంట్లో అనేది మీకు చూపిస్తున్నానండి. ఓకేనా. తర్వాత స్టవ్ మీద వచ్చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి వచ్చేసి మీరు మొత్తం కూడా వేసుకోవచ్చు, అంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా నెయ్యి వాడాను నేను టేస్ట్ కోసం. నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళైతే మొత్తం నెయ్యితో చేసుకున్నా కూడా బాగుంటుంది అండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న హోల్ బిర్యానీ సామాన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే నేను కొద్దిగా సోంపు చూపించడం మర్చిపోయాను. చిన్న స్పూన్ సోంపు వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ కూడా బాగా అవుతుంది మనకు. ఇంకా ఇలా అన్నీ వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇలా 1 స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్ది అయితే. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇలా పచ్చివాసన ఏమీ లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వచ్చేసి 1 స్పూన్ వేసానండి. అలాగే ఉప్పు 2 స్పూన్ల ఉప్పు వేసాను. తర్వాత ఇందులోనే నేను కారపొడి కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఇలా పోపులోనే వేసుకుంటే రైస్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. నేను 3 స్పూన్ల కారపొడి వేసాను అండి. ఇది మరీ ఎక్కువ స్పైసీగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి అండి. నేను 4 టమాటాలు బాగా పండినవి తీసుకున్నాను. ఎందుకంటే పండినవి తీసుకున్నారనుకోండి మంచిగా కలర్ వస్తుంది, తొందరగా ఉడుకుతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అండి. 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా పొడవుగా చాప్ చేశారనుకోండి తొందరగా ఉడుకుతాయి. ఇంకా టమాటా ముక్కలు వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి 5 మినిట్స్. టమాటా ముక్కలు మనకు కుక్కర్లో చాలా తొందరగా ఉడుకుతాయండి, దాదాపు 2-3 మినిట్స్లోనే ఉడుకుతాయి. నేను 3 మినిట్స్ తర్వాత చూశాను. ఇలాగా చూసారా, టమాటా ముక్కలు మంచిగా కుక్ అయ్యాయండి. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొన్ని మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. ఫస్ట్ కొన్ని పుదీనాకులు వేసుకోవాలి, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇలా పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులో చిన్న స్పూను గరం మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. ఇలా అన్నీ వేసి మళ్ళీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను నానబెట్టిన బాస్మతి రైస్ వేస్తున్నాను అండి. యాక్చువల్గా అయితే ఇందులో ఇప్పుడు పెరుగు వేయాలి, కాకపోతే నేను కొద్దిగా మర్చిపోయి ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళిపోయింది అన్నట్టు, అంతే. ఇలా బాస్మతి రైస్ వచ్చేసి వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు అంతా బాస్మతి రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలపడం మాత్రం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం నానబెట్టిన రైస్ కాబట్టి విరిగిపోతాయి, అందుకే ఇలా సైడ్ల నుంచి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పెరుగు యాడ్ చేశానండి. పెరుగు మనం టమాటా ముక్కలు మగ్గిన తర్వాత వేసుకున్నా పర్లేదు, ఇలా రైస్ వేసినప్పుడు కూడా పర్లేదు అండి. ఎందుకంటే టేస్ట్ ఎలా అయినా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే ముందు వేసుకున్నారనుకోండి కొంచెం పెరుగు కూడా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది, అంతే అండి. ఇంకా ఇలా పెరుగు వేసి మళ్ళీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపానండి, రైస్కి పట్టేలాగా. ఇలా కూడా టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్, నేను ఎలా ఉంటుందో అనుకున్నాను. ఇంకా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వచ్చేసి నేను కరెక్ట్గా 2 గ్లాసులు తీసుకున్నానండి. 2 గ్లాసుల బాస్మతి రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను.
కరెక్ట్గా సరిపోతుంది. ఇది బాస్మతి రైస్ కాబట్టి ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను అండి. నేను రైస్ వచ్చేసి 1 అవర్ నానబెట్టాను. మీరు హాఫ్ అన్ అవర్ నానబెట్టారనుకోండి 2.5 గ్లాసులు తీసుకోండి. ఓకేనా? మరీ ఎక్కువగా తీసుకుంటే మెత్తగా అయిపోతుంది కుక్కర్లో కాబట్టి. తర్వాత ఉప్పు సరిపోలేదు అండి, అందుకే ఇంకా కొద్దిగా చూసి వేసాను. మళ్ళీ ఇలా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇంకా మనం మూత పెట్టుకోవాలి అండి, కుక్కర్ మూత. అలాగే ఇంకా ఎన్ని విజిల్స్ రావాలి అనేసి మీ అందరికీ డౌట్ రావచ్చు. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 2 విజిల్స్ తీసుకున్నాను అండి. మీరు 1 గ్లాస్ తీసుకున్నారనుకోండి 1 విజిల్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రావాలి అండి. గుర్తుంచుకోండి, హై ఫ్లేమ్లో మాత్రమే 2 విజిల్స్ రావాలి. 2 గ్లాసులు తీసుకుంటే 3 గ్లాసులు తీసుకున్నారనుకోండి 2 విజిల్సే రావాలి ఫ్రెండ్స్. ఓకేనా? నేను 1 విజిల్కి చూశాను అన్నట్టు కొంచెం రైస్ ఉమ్మగిలినట్టు కాలేదు, అందుకే నేను 2 విజిల్స్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఫస్ట్ విజిల్. ఇంకో విజిల్ కూడా వచ్చింది అండి, చూపించలేదు కాకపోతే అంతే. ఇంకా 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి అండి. విజిల్ వచ్చిన తర్వాత వెంటనే తీయకూడదు, ఎందుకంటే రైస్ మనకు ఉమ్మగిలినట్టు కాదు అన్నట్టు, మెత్తగా ఉంటుంది. అందుకోసం 20 మినిట్స్ తర్వాత ఇలా తీసి చూశాను. మనకు కొంచెం వేడిగా ఉన్నప్పుడు పద్నా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత మాత్రం చాలా పొడి పొడిగా అవుతుందండి ఈ రైస్ వచ్చేసి. చూసారా? నేను ఈ కుస్కా రెసిపీనే నార్మల్ రైస్తో కూడా మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. నార్మల్ రైస్కి ఎంత వాటర్ తీసుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను. ఓకేనా? ఇంకా రైస్ చూసారా ఎంత పొడవుగా సాగిందో. దీన్ని వచ్చేసి నేను ఇలా ప్లేట్లోకి సర్వ్ చేశాను. కుస్కా రెసిపీ మనం పెరుగుతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మీరు వేరే కర్రీస్ ఏవి వాడనవసరం లేదు అండి, సింపుల్గా కూడా అలాగే తినేయచ్చు. ఎందుకంటే ఇందులో మనం మసాలాలు అన్నీ యాడ్ చేసాం కదా, అందుకోసం. చూసారా ఎంత పొడి పొడిగా అయిందో? చల్లారిన తర్వాత ఇలా విసిరేస్తే పడేటట్టు అయింది అండి. నేను పక్కాగా చెప్పాను మీకు కొలతలతో సహా. నేను ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేసిస్తాను మా పిల్లలకి, అందుకే మీకు కూడా ఇలానే చూపించానండి. అలాగే మధ్యలో ఒక చిన్న ఎగ్ కూడా సర్వ్ చేశాను, ఉడకబెట్టింది, టేస్ట్ కోసం. ఇంకా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది మీకు చూపించాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.